ఓకే. ఫైన్. సో, ఏం జెప్తున్నాను. సో, రిలేటివ్ లొకేటర్. సో, సెలీనియంలో రిలేటివ్ లొకేటర్ అనేది న్యూ లొకేటరు. ఓకే. సో, సెలీనియం 4 వెర్షన్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో, మెయిన్ పర్పస్ రిలేటివ్ లొకేటర్స్ వచ్చి ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఎలిమెంట్‌కి ఆ ప్రాపర్టీస్ లైక్ ఐడీ ఏ అట్రిబ్యూట్స్ లేనప్పుడు ఓన్లీ ట్యాగ్ అనేది ఉన్నప్పుడు సో విత్ హెల్ప్ ఆఫ్ సరౌండింగ్ ఎలిమెంట్స్ నైబర్స్ వాటెవర్ సో విత్ హెల్ప్ ఆఫ్ దేర్ సరౌండింగ్ ఎలిమెంట్స్ we will be able to find the exact element with help of relative locators. So relative locators we can uh, say it as friendly locators. Okay, so there will be five methods in the relative locators. The first one is above, second one below, third one to left of, to right of, and near. Okay, so first one above kelte yeah. So this is the website I'm gonna take for demonstrate. Let me, yeah, ఇక్కడ 1 2 3 4. సో ఇక్కడ నేను థర్డ్ వన్ అనేదాన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఈ థర్డ్ బుక్ అనేది ఇది వచ్చి బుక్ స్టోర్ అనమాట. వెబ్సైట్, డమ్మీ వెబ్సైట్. ఈ థర్డ్ బుక్ స్టోర్ని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అండ్ దీనికి ఏదైతే ఐడి అనే అట్రిబ్యూట్కి ఏదైతే వాల్యూ ఉందో సో ఐ వాంట్ టు క్యాప్చర్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐడి అట్రిబ్యూట్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వన్ 1 2 3 4 5 6 సెవెంత్ వన్. ఓకేనా. సో ఇక్కడ ఇఫ్ యూ టేక్ ది సెవెంత్ వన్ ఈజ్ ఎ మెయిన్ సోర్స్ ఎలిమెంట్ ఆర్ సోర్స్ ఎలిమెంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అ డెస్టినేషన్ ఎలిమెంట్. సో విత్ హెల్ప్ ఆఫ్ source we will be able to find this destination element. ఓకే. ఈ సోర్స్ ఎలిమెంట్కి ఈ థర్డ్ వన్ అనేది అబోలో ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఈ అబోవ్ అనే మెథడ్ యూస్ చేసి ఈ సెవెంత్ వన్ విత్ హెల్ప్ ఆఫ్ సెవెంత్ వన్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద థర్డ్ బుక్. ఓకే. దానికి ఏదైతే ఐడి ప్రాపర్టీ ఉందో సో దాన్ని మనం రిట్రీవ్ చేయబోతున్నాం. సో అదే ఇక్కడ కోడ్ రాశాను. సో ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, మెయిన్ మెథడ్, ఇదంతా సెటప్, వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్, మ్యాక్సిమైజింగ్ ద బ్రౌజర్, అండ్ దిస్ ఇస్ ద సింటాక్స్. driver dot find element of relative locator dot with by tag name. సో ఈ ఎల్ఐ అనేది ఇది కదా ఫైండ్ అవుట్ చేయాలన్న థర్డ్ వన్. సో ఇన్స్పెక్ట్ చేస్తే దానికి ఏదైతే ట్యాగ్ ఉంటుందో సో ఆ ట్యాగ్ నేమ్ అనేది ఇవ్వాలి అక్కడ. ఎందుకంటే ఇంకో వేరే అదర్ అట్రిబ్యూట్స్ అనేది ఉండవు కాబట్టి. సో అలాంటి సినారీస్లో మనం ఈ రిలేటివ్ లొకేటర్స్ కాన్సెప్ట్ యూస్ చేసి ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూసినట్లయితే థర్డ్ వన్ ఏముంది ఇక్కడ, ఎల్ఐ లిస్ట్లో ఉంది. ఈ అన్ని బుక్స్ అనేవి లిస్ట్లో ఉంది, ఎల్ఐలో ఉంది. దాని ఐడి వాల్యూ ఏంటి, పిఐడి 3. ఓకే. ఇప్పుడు నేను ఈ ఐడి పిఐడి 3 అనే వాల్యూని గెట్ చేసినట్లయితే ఈ రిలేటివ్ లొకేటర్లో అబోవ్ అనే మెథడ్ వర్క్ అవుతున్నట్టు. ఓకే. విత్ హెల్ప్ ఆఫ్ సెవెంత్ బుక్. ఓకే. సో అదే రాశాను. ఆ థర్డ్ వన్ అనే దానికి ట్యాగ్ నేమ్ ఎల్ఐ అండ్ అబో మెథడ్ యూస్ చేశాను. అబో అనే దానికి ఏమి యూస్ చేశాను, బై డాట్ ఐడి. సెవెంత్ బుక్ యొక్క ఐడి వాల్యూ ఏదైతే ఉందో అది ఇచ్చాను. ఒక లొకేటర్ ఐడిని యూస్ చేసాను. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఎక్స్పాత్ యూస్ చేసుకోవచ్చు, నేమ్ వాట్ ఎవర్. సో నేను ఐడితో వెళ్తున్నా. ఐడి అనే లొకేటర్ యూస్ చేసి ఈ థర్డ్ బుక్ అనే ఆ బుక్ స్టోర్లో దానికి ఏదైతే ఐడి యొక్క ప్రాపర్టీ ఉందో, వాల్యూ ఉందో ఆ వాల్యూని క్యాప్చర్ చేయబోతున్నా. ఓకే. సో ఐమ్ స్టోరింగ్ ఇంటూ ద స్ట్రింగ్. ఎందుకంటే గెట్ అట్రిబ్యూట్ అనే మెథడ్, ఇది గెట్ అట్రిబ్యూట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకు డామ్లో ఈ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అనేది అట్రిబ్యూట్, క్లాస్ అనే అట్రిబ్యూట్, క్లాస్ ఎస్ఆర్సి ఐడి. సో ఏ అట్రిబ్యూట్ అయినా సరే మనకు జస్ట్ అక్కడ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఆ అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చినట్లయితే, ఆ ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చినట్లయితే మనకి ఈ డామ్లో ఏదైతే వాల్యూ ఉందో ఎగ్జాక్ట్గా వాల్యూ అనేది క్యాప్చర్ చేస్తుంది. సో దాని రిటర్న్ టైప్ ఏంటంటే స్ట్రింగ్. అందుకే మనం స్ట్రింగ్లో స్టోర్ చేసుకున్నాం. అండ్ ఒక సిస్ అవుట్ యూస్ చేశాను. అండ్ ఆ సిస్ అవుట్లో ఈ రెఫరెన్స్ అనేది పాస్ చేస్తాను, ఎందుకంటే కన్సోల్లో నేను ప్రింట్ చేసి చూడాలి కాబట్టి.
ప్రాపర్‌గా వస్తుందా లేదా అని. ఓకే. జస్ట్ రన్ చేస్తాను. ఇవన్నీ లాగ్స్ అన్నీ వస్తున్నాయి డీబగ్స్. ఎందుకంటే మనం వెర్షన్ అనేది అప్‌గ్రేడ్ చేసాం కాబట్టి సో, అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ వస్తున్నాయి. దట్స్ ఓకే. యూ కెన్ ఇగ్నోర్. మనకు కావాల్సింది ప్రాపర్ లాగ్ అనేది వస్తుందా లేదా? దానికి ఒక వాల్యూ ఏదైతే మనం అసైన్. హ్మ్. ఓకే. ఆ! ఏం డౌట్ బ్రో? సింటాక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? హలో? హ్మ్. ఆ! ఇనిపిస్తుంది చెప్పండి. యాహ్! ఇనిపిస్తుంది. అవును. అవును. కరెక్ట్. ఈ ట్యాగ్ నేమ్ వాల్యూ ఏదిరా అంటే నువ్వు ఏదన్నైతే నువ్వు ఫైండ్ ఔట్ చేయాలనుకున్నావో ఆ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ నేమ్. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. హ్మ్. అవును బ్రో. కరెక్ట్. హ్మ్. ఇక్కడ చూస్తే నేను థర్డ్ వన్ అది ఫైండ్ ఔట్ చేయాలి. 1, 2, 3. అదే బ్రో ఇక్కడ మీరు చూడలేదా? ఒక సెకండ్. ఇక్కడ చూడండి. నేను ఈ థర్డ్ వన్ అనే బుక్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. విత్ హెల్ప్ ఆఫ్ సెవెంత్ వన్. ఈ సెవెంత్ వన్‌కి ఏదైతే ఐడీ ఉందో, సెవెంత్ అనే సోర్స్ అవుతది. థర్డ్ వన్ అనేది డెస్టినేషన్ అవుతది. ఓకే. ఈ సోర్స్‌కి డెస్టినేషన్ అది ఎక్కడుంది? అబోలో ఉంది. సో, అందుకు అబో మెథడ్ యూజ్ చేసాం. ఓకే. అదే బ్రో ఇక్కడ ఇక్కడుంది చూడండి బ్రో. ఐడీ మర్చిపోయారా? ఐడీ లొకేటరు. నేను ఎక్స్ నో. 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 సెవెంత్ వన్. ఎందుకంటే సెవెంత్ వన్ దీన్ని హెల్ప్ తీసుకునే కదా ఇది ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నాం. అండ్ దీని యొక్క లొకేటర్ ఇవ్వాలి మనం. సెవెంత్ వన్ అనేది ఇక్కడుంది బ్రో. ఇది చూడండి. ఎగ్జాక్ట్‌లీ. అవును. అంతే. యాహ్! ఆ! ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. 1, 2, 3, 4, 5, 6. కరెక్ట్. కరెక్ట్. సూపర్. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. అంతే. ఓకే. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే పనిలేదైతే. ఓకే. నైస్. ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేసే పని లేదంటున్నా. మీకు అర్థమైపోయింది. అయ్యయ్యో! ఓకే. ఇప్పుడు అదే. ఓక్ ఓకే. ఓకే. సో, ఇక్కడ చూడండి థర్డ్ బుక్ అనేది దానికి ఏదైతే మనకిప్పుడు ఇది అర్థమైంది కదా!
అట్రిబ్యూట్ థర్డ్ బుక్‌కి ఉన్న అట్రిబ్యూట్ ఏంటి? ఐడీ అట్రిబ్యూట్ ఏంటి అంటే పిఐడీ 3. ఓకే. ఇదే గదా! ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేస్తే థర్డ్ వన్‌కి ఏదైతే ఉందో ఐడీ ఏముంది? పిఐడీ 3 ఉంది. ఓకేనా? ఓకే. సో, నేను అన్నీ చెప్పిన తర్వాత మీరు ఇంకా డౌట్స్ ఏమైనా వస్తే అడగండి. ఎందుకంటే ఇది సిమిలర్ ఇవంతా. ఓకేనా? ఓకే. సో, అబోవ్ అయిపోయింది. నేనేం జేస్తాను, బిలో జూద్దాం. మీరేది జెప్తారో అది జెప్పండి. దాన్ని నేను రాస్తా అక్కడ. ఓకే. బిలోకెళ్తా. బిలోకి ఏది ఏది ఫైండ్ ఔట్ చేయాలో చెప్పండి. బిలో. ఇవి బిలో ఉన్నాయి. ఏది ఫైండ్ ఔట్ చేయాలి? దీన్ని 1, 2, 3, 4 బ్రో, ఐడీ 4 అనేది అబోవ్ ఉంది గదా! దీన్ని గదా మనం ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నాను. 8 ఇది డెస్టినీ. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. సూపర్. హ్మ్. ఇప్పుడు నేనేం జేస్తాను, ఇక్కడ సేమ్ అన్ని బుక్స్‌కి ట్యాగ్ నేమ్ ఎల్ఏ ఉంది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ 4 ఇస్తా. ఎందుకంటే 4 అనేది నా సోర్స్ గాబట్టి. సోర్స్ ఎలిమెంట్ 4. అండ్ ఇదొచ్చి ఫోర్త్ దానికి బిలో ఉంది గాబట్టి ఎయిత్ వన్, అందుకే నేను బిలో మెథడ్ ఇస్తా. ఇన్‌స్టెడ్ ఆఫ్ అబోవ్ మెథడ్ ఐ కెన్ యూజ్ బిలో మెథడ్. ఇప్పుడు నేను ప్రింట్ చేసేటప్పుడు ఏం రావాలి? పిఐడీ 8 రావాలి. ఎందుకంటే నేను ఎయిత్ వన్ ఫైండ్ ఔట్ చేయబోతున్నా. కదా! ఓకే. ఏందో నా ల్యాప్‌టాప్ స్లో ఉంది మరి ఈరోజు. రీస్టార్ట్ చేస్తే అదే పనిగా తెలియట్లా. ఓకే. యాహ్! ఓకే. బ్రౌజర్ లాంచ్ అవుతుంది. సో, యూఆర్ఎల్ అనేది ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మాక్సిమైజ్ ట్యాగ్ రిపీట్ చేయండి బ్రో క్వెషన్. బ్రోస్ అమృత్ బ్రో, ఎక్కడ చెప్పండి? సింటాక్స్ చూపిస్తుంది. దీంట్లో ఏది చెప్పండి? మీరు చెప్తున్న పాయింట్ ఏది చెప్పండి ఇక్కడ? అవును. ఇన్ ఇన్‌పుట్ అనే మెథడ్ లేదు బ్రో. ఇన్‌పుట్ అనేది ట్యాగ్ గదా! ఓకే. సో, మనకి బేసిక్‌గా ఈ రిలేటివ్ లొకేటర్‌లో ఓన్లీ బ్రో, అదే బ్రో చెప్తున్నా కాన్సెప్ట్ మీకు అర్థం కావడంలా. వేరే ఏది ఉండదు. వేరే ఎనీ అట్రిబ్యూట్స్ ఉండవు. ఓన్లీ నాకు ట్యాగ్ నేమ్ ఉంటది. ట్యాగ్ ఉంటది. ఓకే. అలాంటి సినారియోస్‌లో యూజ్ చేసే కాన్సెప్ట్ ఇది రిలేటివ్ లొకేటర్. సో, దాని యొక్క ప్రాపర్టీస్ నాకేమి తెలీదు. ఏమి ఉండవు. యెస్. యాహ్! సో, అవన్నీ ఉంటే మనం ఈ కాన్సెప్ట్‌కి వచ్చే పని లేదు బేసిక్‌గా.
ఓకే. సో, బ్రౌజర్ లాంచ్ ఇప్పుడు మనకి అవుట్‌పుట్‌లో ఏం రావాలి? పి పిఐడి 8 రావాలి. ఓకే. ఇది గదా! నేనిస్తున్న టెక్స్ట్ కంట్రోల్ ఎఫ్, కంట్రోల్ వి. ఓకే. పిఐడి 8 వచ్చిందా? సో, మనం అనుకున్న ఎయిత్ అనే బుక్ యొక్క ఐడీ అట్రిబ్యూట్ వాల్యూ అనేది పిఐడి అనేది ఉంది. అదొచ్చింది. మీకు డౌట్ ఉంటే ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇన్స్పెక్ట్ చేసుకోండి. ఐడీ అనేది లిస్ట్‌లో పిఐడి 8 అనేది ఉంది. ఓకే. క్లియరా? అబోవ్ అండ్ బిలో క్లియరా? ఓకే. నెక్స్ట్ ఏంటి? 2 లెఫ్ట్ ఆఫ్, 2 రైట్ ఆఫ్, నియర్. ఓకే. 2 లెఫ్ట్ ఆఫ్ చూసుకుందాం ఫస్ట్. సో, ఐ విల్ క్లోజ్ ద బ్రౌజర్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు ఏది ఫైండ్ ఔట్ చేయమని చెప్పండి దీంట్లో. సెకండ్ వన్ ఫైండ్ ఔట్ చేయమంటారా? ఓకే. సెకండ్ వన్ ఫైండ్ ఔట్ చేస్తున్నాను విత్ హెల్ప్ ఆఫ్ థర్డ్ వన్. ఓకే. ఇది సోర్స్. సోర్స్‌కి లెఫ్ట్ ఉంది కాబట్టి టు లెఫ్ట్ ఆఫ్ అనేది రాసుకుంటాం. ఓకే. సో, నాకు సెకండ్ వన్ ఫైండ్ ఔట్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ థర్డ్ వన్, విత్ హెల్ప్ ఆఫ్ టు లెఫ్ట్ ఆఫ్ మెథడ్. ఓకే. సో, కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. సోర్స్ నుంచి ఆ పర్టిక్యులర్ టార్గెట్ డెస్టినేషన్ అనే ఎలిమెంట్ ఏ పొజిషన్‌లో ఉందో చూసుకోండి. లెఫ్ట్‌లో ఉందా? లేదా రైట్‌లో ఉందా? ఆర్ అబోవ్ ఉందా? ఆర్ బిలో ఉందా? ఇంతే. కన్‌ఫ్యూజన్ వద్దు ఇక్కడ మాత్రం. ఇది కన్‌ఫ్యూజన్ అయితే మొత్తం సింటాక్సే పోతది. ఆ పర్టిక్యులర్ సోర్స్ ఎలిమెంట్ నుంచి టార్గెట్ డెస్టినేషన్ ఎలిమెంట్ అనేది ఏ పొజిషన్‌లో ఉంది? డైరెక్షన్‌లో ఉంది. ఓకే. అబోవ్ ఉందా? బిలో ఉందా? లెఫ్ట్ ఉందా? రైట్ ఉందా? అనేది చూసుకోండి పొజిషన్. దాని ప్రకారం మన మెథడ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. అండ్ యూజింగ్ టు లెఫ్ట్ ఆఫ్. ఓకే. ఇటు వరకు సేమ్. ఇక్కడ మెథడ్ మార్చుకుంటాం. టు లెఫ్ట్ ఆఫ్. ఇప్పుడు టు లెఫ్ట్ ఆఫ్ ఈ సెకండ్ వన్ ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నాను విత్ హెల్ప్ ఆఫ్ థర్డ్ వన్. సో, ఈ థర్డ్ వన్‌కి లెఫ్ట్ ఉంది సెకండ్ వన్ అనేది. ఓకే. సో, దీనికి థర్డ్ వన్ కాబట్టి పిఐడి 3 అనేది ఉంటది. సో, అన్నిటికి సేమ్ యూనిక్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి నేను అక్కడ చెక్ చేయకుండా చూస్తున్నాను. చెక్ చేసుకోవాలంటే ఏం ప్రాబ్లమ్ లేదు. ఇన్స్పెక్ట్ చేసుకుంటాం. ఆ థర్డ్ వన్‌కి ఏదైతే అట్రిబ్యూట్ వాల్యూ ఉందో ఐడీకి అది ఇచ్చుకుంటా. లేదు ఎక్స్‌పాత్ వాడుకున్నా ఎక్స్‌పాత్ వాడుకోవచ్చు. నో ఇష్యూ. సో, నేను జస్ట్ ఐడీ లొకేటర్ యూజ్ చేసి చేస్తున్నా. సో, ఎందుకంటే ఐడీ అనేది యూనిక్‌గా ఉంటుంది ఎప్పుడైనా సరే. సో, కొంచెం స్పీడ్ ఉంటది ఐడీ లొకేటర్. ఓకే. సో, పిఐడి 3 సేమ్ థింగ్ అదే అక్కడ మనం నోట్ చేసాం. ఇప్పుడు ఇదేంటిది? సెకండ్ వన్ కదా! సెకండ్. ఓకే. ఐమ్ జస్ట్ రన్నింగ్. సో, అది రన్ అయ్యే వరకు మనం జస్ట్ ఒకటి చెక్ చేద్దాం.
జస్ట్ సెలీనియం లేటెస్ట్ వర్షన్ ఏదని చూద్దాం అంతే, దానికోసం వస్తున్నాం. ఇది మ్యావెన్ యాప్ సెంట్రల్ రిపోజిటరీ. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు బట్ వన్ మోర్ టైం. సో నేను జస్ట్ రీచెక్ చేద్దాం అనుకున్నా సెలీనియం వర్షన్ లేటెస్ట్ ఏది ఉందని. సో దానికోసం ఓకే, సెర్చ్లో సెలీనియం ఎంటర్. సెలీనియం జావా చూడు, లాస్ట్ రిలీజ్ ఎప్పుడైంది? 23rd, లాస్ట్ మంత్లో అయింది. ఓకే ఫైన్. ఓ మై గాడ్, చూడండి లేటెస్ట్ వర్షన్ 4.228.1, మనం యూస్ చేస్తుంది 4.10. ఓకే, రిలీజ్ ఎప్పుడు జరిగింది? జూన్ 23rd. లాస్ట్ రిలీజ్ ఎప్పుడు జరిగింది? 23rd. మనం ఎక్కడున్నాం? 4.10, 4.10 ఇక్కడ. ఎప్పుడు ఇది? జూన్ 2023 వరకు. ఓకే, అప్పుడు రిలీజ్ అయింది. ఓకే ఫైన్. సో మనకి ఏంటంటే లేటెస్ట్ వర్షన్స్కి వెళ్తే ఏమవుతుందంటే టాప్ వన్లో ఇప్పుడు 1 or 2 కొన్ని ప్రాపర్గా టెస్టింగ్ అయితే జరిగిండదు. సో సమ్ కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తుంటాయి. సో దానివల్ల ఇప్పుడు మనకు కొంచెం దానికంటే కొంచెం ఒక కొన్ని వర్షన్స్ అనేది రెడ్యూస్ చేసుకొని వెళ్తేనే బెస్ట్. ఓకే, యా ఫైన్. ఓకే, కమింగ్ టు దిస్, బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఏం బ్లాక్ వస్తుంది? ఓకే, ఓకే. సో ఇది మనం ఇచ్చిన టెక్స్ట్. ఓకే, పేడ్2. సో ఎక్స్పెక్టెడ్ వచ్చిందా? సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేయగలిగాం విత్ హెల్ప్ ఆఫ్ టు లెఫ్ట్ ఆఫ్ మెథడ్. ఈ థర్డ్ వన్ బేస్ చేసుకొని. ఓకే, ఏమైనా డౌట్ ఉందా టు లెఫ్ట్ ఆఫ్లో? అమృత్ బ్రో, సాయి బ్రో, జస్వంత్. ఇఫ్ నో, వీ కెన్ గో విత్ ద టు రైట్ ఆఫ్. ఓకే, యూజింగ్ రైట్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకుందాం? ఓకే, 1 2 3 4, ఫోర్త్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ థర్డ్ వన్. ఈ థర్డ్ వన్ అనేది అనేదానికి ఈ ఫోర్త్ అనేది రైట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు నేను టు రైట్ ఆఫ్ అనే మెథడ్ యూస్ చేసి ఈ ఫోర్త్ వన్ అనే ప్రాపర్టీని ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, సో దీనికి థర్డ్ వన్, దీనికి ఎల్ఐ అండ్ ఐపిఐడి 3. ఓకే, ఫోర్త్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సేమ్ ట్యాగ్ టు రైట్ ఆఫ్. ఏదని బేస్ చేసుకొని? థర్డ్ వన్ పిఐడి 3. ఎస్, 3 బేస్ చేసుకొని ఫోర్త్ వన్ ఏదని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, యా
ఓకే. సో యూఆర్ఎల్ ఎంటర్ అయింది. మ్యాక్సిమైజ్ అవ్వాలి. అయిన తర్వాత ఫోర్త్ యొక్క ఐడి ప్రాపర్టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. యా. ఓకే. దిస్ ఈజ్ మై దిస్ థింగ్ కంట్రోల్ F కంట్రోల్ V. You can see PID 4. సో ఫోర్త్ వన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం విత్ హెల్ప్ ఆఫ్ థర్డ్ వన్, విత్ హెల్ప్ ఆఫ్ టు రైట్ ఆఫ్ మెథడ్ యూస్ చేసి రిలేటివ్ లొకేటర్లో. ఓకే. నెక్స్ట్ వన్ ఏం చెప్పాను? నియర్. ఓకే. సో నియర్ ఇప్పుడు చూసినట్లయితే సో ఐ వాంట్ టు ఫైండ్ 1 2 3 4 5. ఫిఫ్త్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఫిఫ్త్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ నియర్. నియర్ అంటే ఏది? ఇది కూడా నియర్ అవుతుంది, ఇది నియర్ అవుతుంది, ఇది నియర్ అవుతుంది, ఇది నియర్ అవుతుంది, ఇది నియర్ అవుతుంది కదా. సో 1 2 3 4. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని యూస్ చేసుకొని నేను దీన్ని 1 4 5 సిక్స్త్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సేమ్ ట్యాగ్ నియర్ అండ్ సిక్స్త్ వన్ని దీన్ని చేసి 1 2 4 5 ఫిఫ్త్ వన్ PID 5. ఓకే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది వస్తుందని చెప్పలేం, ఎందుకంటే దీనికి నియర్ ఇది కూడా ఉంది. ఓకే. చూద్దాం. సో ఏదైతే ఫస్ట్ మ్యాచ్ అవుతుందో ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. 1 2 3 4 5 సిక్స్త్. దిస్ సిక్స్త్ అని పెడదాం, చూద్దాం ఏమొస్తుందో. సో ఇది వర్కౌట్ కాకపోతే ఇంకొక సినారీ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఏం చేస్తాను, ఇక్కడ నియర్ అనే మెథడ్ యూస్ చేసి ఆ ఫిఫ్త్ బుక్ యూస్ చేసి నేను దీనికి నియర్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయబోతున్నా. అదేంటిది? ఫిఫ్త్ అవ్వచ్చు. వెయిట్. యా. సో PID 5, ఈ 5ని యూస్ చేసుకొని సిక్స్త్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది చూద్దాం ఏమవుతుందో. ఆ సిక్స్త్ వన్ వస్తుందో లేకపోతే దీనికి నియర్ ఏముంది? ఇది కూడా ఉంది, 1 ఉంది. అది చూద్దాం ఏమొస్తుందో. సో ఇది రన్ అవని, బట్ ఇంకొక వెబ్సైట్ చూసాను నియర్ మెథడ్కి. యా. యా. సో అది వర్కౌట్ కాకపోతే ఈ పర్టికులర్ వెబ్సైట్ యూస్ చేసి నియర్ యూస్ చేద్దాం ఇక్కడ. సో నేను స్కిప్ సైన్ ఇన్ బటన్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి, ఐ మీన్ క్లిక్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ సైన్ ఇన్. సో
ఇది సోర్స్ గదా! ఈ సైన్ అనేది సోర్స్ అవుతది. ఇది డెస్టినేషను. ఈ సోర్స్ అనే దానికి డెస్టినేషన్ ఎక్కడుంది? రైట్‌లో ఉంది. సో, టు రైట్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేసి గూడా మనం స్కిప్ సైన్ ఇన్ అనే దాన్ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. బట్ ఇది రైట్ ఆఫ్ ఉంది. బట్ ఇది నియర్ టు ద స్కిప్ సైన్ ఇన్ బటన్ గూడా ఉంది కదా! ఓకే. సో, అప్పుడు మనం టు రైట్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. ఆర్ నియర్ అనేది గూడా యూజ్ చేయొచ్చు. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్‌కి. ఓకే. అది చూద్దాం. అది గాని సపోజ్ వర్కౌట్ కాకపోతే వర్కౌట్ కాకపోయినా ఇది గూడా ఒకసారి చూపిస్తాను. ఓకే. సో, ఏంటిది? ఇది గదా! బుక్ 6 ఏం జెప్పాను? బుక్ 6తోనే రావాలి. ఓకే. చూడండి. బుక్ 6తోనే రావాలి. బట్ ఏదొచ్చింది? PID 1 వచ్చింది. సో, ఏది ఇచ్చేసాను ఇక్కడ? PID 5 ఇచ్చేసాను. సో, 1, 2, 3, 4, 5 ఓకే. చెప్పాం గదా! ఈ PID 5కి నియర్ ఏది ఉంది? 1 ఉంది. ద సేమ్ టైమ్ ఇది గూడా నియర్ ఉంది. సిక్స్త్ 1. బట్ ఫస్ట్ మ్యాచ్ ఏది లిస్ట్‌లో? ఇది 1 కదా! సో, అందుకని ఇది మ్యాచ్ చేసి అది ప్రింట్ చేస్తుంది. సో, ఇది క్లియరా? ఈ వెబ్‌సైట్‌లో నియర్ అనే మెథడ్‌కి కాన్సెప్ట్ అర్థమైందా బ్రో అందరికి? ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే చెప్పండి నియర్ మెథడ్‌కి. హలో? ఓకే. ఓకే. యాహ్! సో, ఇది అర్థం కాలేదైతే? ఓకే. యాహ్! ఓకే. యాహ్! ట్రై చేద్దాం. ల్యాప్‌టాప్ స్ట్రక్ అవుతుంది బ్రో. ఓకే. నియర్ 1 ఓకే. సో, వెబ్‌సైట్ ఏం చెప్పానిక్కడ? ఇది. యాహ్! స్ట్రక్ అవుతుంది. యాహ్! సో, ఇక్కడ హ్మ్. ఇన్స్పెక్ట్ చేస్తే నేను స్కిప్ సైన్ ఇన్ బటన్ అనేది నేను ఫైండ్ ఔట్ చేయాలి. దాని యొక్క ట్యాగ్ ఏంటి అనేది చూద్దాం. ఓహ్! క్లిక్కే చేసేసానా? ఓకే. ఇక్కడ దాని యొక్క ట్యాగ్ ఏంటి? బటన్. ఓకే. ట్యాగ్ వచ్చి బటన్. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఏమీ లేదు. బట్ ఓన్లీ ట్యాగ్ అనేది ఉంది బటన్. స్కిప్ సైన్ ఇన్ బటన్‌కి ట్యాగ్ ఏంట్రా అంటే బటన్. ఓకే. సో, అదే రాసాను. విత్ ట్యాగ్ నేమ్ వచ్చి బటన్. సో, నియర్ ఏముంది ఇక్కడ? నియర్ ఏముందంటే సైన్ ఇన్ అనే బటన్ ఉంది. సైన్ అనే బటన్‌కి నేనేం తీసుకున్నాను? ఐడీ అనేది తీసుకుంటున్నా.
ఐడి లొకేటర్. దాని యొక్క ప్రాపర్టీ వచ్చి BTN1. ఓకే, BTN1. సో నేను సో ఇది క్లిక్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా క్లిక్ ఆప్షన్ యూస్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫామ్ అనేది స్కిప్ సైన్ ఇన్ కదా, నెక్స్ట్ ఏదైతే ఫంక్షన్ వర్క్ అవ్వాలో అది వర్క్ అవుతుంది అప్లికేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ స్కిప్ సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఓకే, ఈ పర్టికులర్ పేజ్ అనేది రావాలి. ఓకే, ఇది మన ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్. ఓకే, అప్లికేషన్ డెమో, యా. అదేవిధంగా మీరు అదేవిధంగా సైన్ ఇన్ బటన్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ స్కిప్ సైన్ ఇన్ బటన్. ఎందుకంటే స్కిప్ సైన్ ఇన్ కూడా ఈ సైన్ ఇన్ అనే దానికి నియర్ ఏముంది, స్కిప్ సైన్ ఇన్ బటన్ ఉంది కదా. సో అప్పుడు సైన్ ఇన్ బటన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ స్కిప్ సైన్ ఇన్ అనే బటన్ యూస్ చేసి. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాం, తర్వాత కూడా దీన్ని ఈ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఒకసారి. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. ఓకే, సో వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, స్కిప్ సైన్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఓకే, యా, ఇట్స్ క్లిక్ ఆన్ ఇట్. సో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, దానికి సంబంధించిన పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిందా. ఎనీ డౌట్స్ నియర్ మెథడ్కి? ఓకే, సో ఇంకొక సినారీ చెప్తాను. అది ఇంకొక బటన్ చూద్దాం, అది క్లిక్ అవుతుందో లేదో, ఫైండ్ అవుట్ చేయగలుగుతాం లేదో. ఓకే, ఇప్పుడు ఏంటి, స్కిప్ సైన్ ఇన్ బటన్ కాకుండా సైన్ ఇన్ బటన్. సో దానికి సైన్ ఇన్ బటన్కి ఏముంది ప్రాపర్టీ చూద్దాం. ట్యాగ్ నేమ్, ఓకే, బటన్ ఉంది. అండ్ స్కిప్ సైన్ ఇన్ బటన్ యొక్క ప్రాపర్టీ ఏమవుతుంది, ఓకే, ఐడి అనేది BTN2 ఉంది. ఓకే, ఇక్కడ BTN2 అనేది ఇస్తాం. అండ్ నియర్ ఇప్పుడు బటన్ 2ని బేస్ చేసుకొని నేను ఈ ఫస్ట్ బటన్ ఏదైతే ఉందో, ఏదది సైన్ ఇన్ బటన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయాలి. లెట్ మీ రన్. ఓకే, సో సైన్ ఇన్ అంటే జస్ట్ ఇంక సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో క్రెడెన్షియల్స్ ఇచ్చి మనం సైన్ ఇన్ అయ్యేలాగా పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి.
ఓకే. సో, అది క్లిక్ చేసింది. ఇక ఇది చూడండి ఈమెయిల్, పాస్వర్డ్, ఎంటర్ బటన్ అనేది పేజ్ అనేది ఓపెన్ అయింది క్రెడెన్షియల్స్‌తో. ఓకే. సో, ఇంతటితో రిలేటివ్ లొకేటర్స్‌లో ఉన్న 5 లొకేటర్స్, 5 మెథడ్స్ అనేది మనం చూసాం. అబోవ్, బిలో, నియర్, టు రైట్ ఆఫ్, టు లెఫ్ట్ ఆఫ్. ఓకే. సో, దీంతో లొకేటర్స్ అనేది అయిపోయినాయి. ఆహ్, సో, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వెబ్ ఎలిమెంట్ మెథడ్స్. ఇది మొత్తం దాంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ చెప్పేసిన తర్వాత నెక్స్ట్ వన్ బై వన్ కాన్సెప్ట్ వైస్ వెళ్దాం. ఓకే. సో, వెబ్ ఎలిమెంట్ మెథడ్స్‌లో మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 15 మెథడ్స్ ఉన్నాయి. ఓకే. దీంట్లో ఏవి కవర్ చేసాం చూద్దాం ఒక సెకండ్. సారీ, వెబ్ డ్రైవర్. ఓకే. జస్ట్ 5 మినిట్స్. ఓహ్! ఇది సంథింగ్ ఏదో నెట్వర్క్ ఇష్యూ ఏదో లాస్ అయింది. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. సో, నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నా. లేదా? ఓకే. ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా బ్రో. కనిపియట్లేదా? హ్మ్. ఓకే. ఓకే. సో, మనకి 15 మెథడ్స్ ఉన్నాయి. దీంట్లో సెండ్ కేస్ చూసాం, క్లియర్, క్లిక్ అండ్ ఫైండ్ ఎలిమెంట్స్. ఓకే. 1, 2, 3, 4, 5 గెట్ సీఎస్ఎస్ఎల్ చెప్పాలి. గెట్ టెక్స్ట్ చూసామా? లేదు. చూసామా? గెట్ టెక్స్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి డిస్కస్ చేసాం బ్రో. గుర్తుందా? ఓకే. యాహ్! సో, గెట్ టెక్స్ట్ ఇంకోసారి చూద్దాం. సో, యాహ్! ఐ థింక్ చేసినట్టున్నాం. ఎనీవే అప్పుడు గెట్ సీఎస్ఎస్ వాల్యూ ఇది మనం చాలా టైమ్‌లో యూజ్ చేస్తాం. దీన్ని ఇగ్నోర్ చేస్తా ప్రెజెంట్. సో, గెట్ సీఎస్ఎస్ వాల్యూ అండ్ గెట్ అట్రిబ్యూట్ చెప్పాను. గెట్ ట్యాగ్ నేమ్. సో, పర్టిక్యులర్ ఆ! గెట్ గెట్ టెక్స్ట్ అనేది ఎక్కువ రియల్ టైమ్‌లో యూజ్ చేస్తాం. ఏదైనా సంథింగ్ వెరిఫై చేయాలనుకుంటే క్యాప్చర్ చేసుకునేదానికి గెట్ టెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అండ్ గెట్ అట్రిబ్యూట్ చూసాం ఈరోజు. గెట్ ట్యాగ్ నేమ్ అనేది చూద్దాం. జస్ట్ ఆ పర్టిక్యులర్ వెబ్ ఎలిమెంట్‌కి ట్యాగ్ ఏమైతే ఉందో అని చెక్ చేయడం కోసం ట్యాగ్ నేము. ఓకే. గెట్ లొకేషన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లొకేషన్ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి గెట్ చేయడం కోసం లొకేషన్ ఫైండ్ ఔట్ చేయడం. ఇది ఎక్కువ యూజ్ చేయము.
గెట్ సైజ్ అనేది వెబ్ ఎలిమెంట్ అనే దానికి ఆ సైజ్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం. ఈజ్ డిస్ప్లేడ్ ఆల్రెడీ చూసాం. సో డిస్ప్లే అయిందా లేదా చెక్ చేయడం కోసం ఎలిమెంట్ అనేది. ఈజ్ ఎనేబుల్డ్, ఈజ్ సెలెక్టెడ్, సబ్మిట్. మనం ఎక్కువ వాడే దీంట్లో సెండ్ కీస్, క్లియర్, క్లిక్. ఓకే, ఫైండ్ ఎలిమెంట్ ఆల్రెడీ మనం వెబ్ డెవలప్ మెథడ్లో యూస్ చేస్తాం. గెట్ టెక్స్ట్, గెట్ అట్రిబ్యూట్, ఈజ్ డిస్ప్లేడ్, ఈజ్ ఎనేబుల్డ్, ఈజ్ సెలెక్టెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. సో మనం చాలా కాంబినేషన్స్లో చాలా కాన్సెప్ట్లో యూస్ చేస్తాం. సో ఈజ్ డిస్ప్లేడ్ అనేది జస్ట్ పర్టికులర్ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయడం కోసం, డిస్ప్లేలో అవైలబుల్ ఉందా లేదా అనేది. ఈజ్ ఎనేబుల్డ్ అంటే ఆ ఎలిమెంట్ అనేది ఎనేబుల్ అయ్యిందా లేదా. మనం ఏదో ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. సో మనకి ఎనేబుల్, డిజేబుల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. లైక్ మనం వాల్యూని ఎంటర్ చేయగలిగితే అది ఎనేబుల్లో ఉన్నట్టు, ఎంటర్ చేయలేకపోతున్నామంటే అది డిజేబుల్లో ఉన్నట్టు. సో మనకి ఆ పర్టికులర్ ఎలిమెంట్కి అది ఎనేబుల్ అయ్యిందా లేదా డిజేబుల్ అయ్యిందా అని చెక్ చేసిన దానికోసం ఈ మెథడ్ యూస్ చేస్తాం. సో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ సెలెక్టెడ్ వచ్చి డ్రాప్ డౌన్ సెలెక్షన్లో యూస్ చేస్తాం. వెదర్ ఆ ఎలిమెంట్ అనేది క్లిక్ అయిందా, సెలెక్ట్ అయిందా లేదా చెక్ చేయడం కోసం. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, బూలియన్ టైపు. సబ్మిట్ అనేది సో ఎప్పుడైతే సబ్మిట్ అనేది క్లిక్ మెథడ్కి వర్కౌట్ అవుతుంది, క్లిక్గా యూజ్ అవుతుంది ఎప్పుడు ఆ హెచ్టిఎంఎల్ డామ్లో. ఓకే, ఆ ఎలిమెంట్ పర్టికులర్ ఎలిమెంట్కి ఆ అట్రిబ్యూట్ అనే టైప్ ఉంటే, ఆ టైప్ అనే వాల్యూకి, ఆ టైప్ అనే అట్రిబ్యూట్కి వాల్యూ అనేది సబ్మిట్ ఉంటేనే వీ కెన్ గో విత్ సబ్మిట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లిక్ మెథడ్. ఓకే, ఇది రియల్ టైంలో యూస్ చేయం కానీ బట్ జస్ట్ తెలుసుకుంటే ఇంటర్వ్యూ పర్పస్కి మంచిది. అంటే ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఏదో ఒక లాగిన్ బటన్ క్లిక్ చేయాలనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత. ఓకే, ఇది చూద్దాం. జస్ట్ 2 minutes. ఓకే, సో నేను లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. ఓన్లీ మనకి ఆ పర్టికులర్ టైప్ అనేది అట్రిబ్యూట్ అనే టైప్ ఉండాలి. అండ్ టైప్ అనే దానికి వాల్యూ అనేది సబ్మిట్ ఉంటేనే మనం సబ్మిట్ మెథడ్ యూస్ చేయొచ్చు. క్లిక్ అనే మెథడ్ రీప్లేస్ చేసి. ఓకే, సబ్మిట్ మెథడ్ ఏం చేస్తుందంటే జస్ట్ క్లిక్ లాగా దాన్ని క్లిక్ చేస్తుంది మళ్ళీ. లాగిన్ ఇక్కడ చూడండి, ఆ సినారియో ఉంది ఇక్కడ. లాగిన్ అనే ఎలిమెంట్కి ఇన్పుట్ ట్యాగ్ ఉంది, టైప్ అనేది అట్రిబ్యూట్ అనేది టైప్ ఉంది, వాల్యూ అనేది సబ్మిట్ ఉంది. సో ఈ సినారియోలో మనం వీ కెన్ గో విత్ సబ్మిట్ మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లిక్ మెథడ్. సో నేను క్లిక్ చేయాలనుకుంటున్నాను, మామూలుగా ఏం చేస్తాను, క్లిక్ మెథడ్ యూస్ చేస్తాను. బట్ నేను ఇక్కడ డాట్ క్లిక్ అనే ప్లేస్లో డాట్ సబ్మిట్ అనే మెథడ్ యూస్ చేస్తాను వెబ్ ఎలిమెంట్ మెథడ్స్లో నుంచి. ఓకే, సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం వన్ బై వన్ నెక్స్ట్ క్లాస్ నుంచి. ఏవైతే కవర్ అయినా అవన్నీ ఇగ్నోర్ చేస్తాను. సో రిమైనింగ్ మొత్తం సో వన్ బై వన్ ఆ మెథడ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని తర్వాత ఇంకేవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, సో స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తున్నాం.